నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. చాలా కిటిలమైన ప్రశ్న మన రియల్ భూమి వీక్షకులు అడుగుతున్నారు. ఏంటంటే స్టాక్ మార్కెట్తో పోలిస్తే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం మంచిదా? ఎందుకంటే మనిషి ఆలోచన చూసారా? ఇదే క్వశ్చన్ 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో ఎందుకు అడగల, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అంటే ఒకసారి కరెంట్ షాక్ లాగా షాక్ కొట్టింది. అందరి పెట్టుబడిదారులందరికీ కూడా ఆవిరైపోయింది. అంటే వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే నా ఆస్తి అనుకున్నారు, ఏదైతే నా సంపద అనుకున్నారు, ఏదైతే వాళ్ళ నెంబర్స్ చూసారో ఆ నెంబర్స్ చూసి ఒక్కసారిగా నెక్స్ట్ డే చూసుకునేటప్పటికి ఆవిరైపోయినాయి, మొత్తం డబ్బులని పోయి అని అనిపించింది. 2000 పాయింట్స్ పైన ఒక్కసారిగా మన బిఎస్సి సెన్సెక్స్ పడిపోవడంతో ఈ భయాందోళనలో రాసినటువంటి ఇటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో బట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. ఎందుకు అనంటే నేను ఎన్నోసార్లు చాలామంది చెప్పడం జరిగింది, బాబు కంపెనీ ఇస్తుంది కదా అని ఈసాప్ అంటారు. ఈసాప్ అంటే ఏంటి? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్రోగ్రామ్. ఈసాప్ అంటే కరెంట్ మార్కెట్లో ఉన్న రేటు కంటే వాడొక 5% 10% తగ్గుకి ఇచ్చి దాని మీద లాకిన్ పీరియడ్ పెట్టి కొన్ని కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళందరికీ స్టాక్స్ ఇస్తున్నాయి. సీనియర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పొజిషన్ బట్టి 100, 200, 150 ఈ విధంగా వాళ్ళకి ఇస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? 100, 200 కాకుండా కావాలంటే మీరు ఇంకా పెంచుకోవచ్చు అంటే 250, 300 కూడా. అంటే మొత్తం సేవింగ్స్ స్టాక్ మార్కెట్లోనే పెట్టేశారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఏమంటే మీ డబ్బులు ఎక్కడున్నాయి అని అంటే ఏదో కాస్త అంటే ఎమర్జెన్సీ ఫండ్ కింద కాస్త సేవింగ్స్ బ్యాంకులో ఉన్నాయి, మిగతావన్నీ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. ఒరే బాబు, 100 సార్లు చెప్తుంటారు, మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ ఒకటే బాస్కెట్లో పెట్టకూడదు. మనము రియల్ ఎస్టేట్లో కొంత, స్టాక్ మార్కెట్లో కొంత, గోల్డ్లో కొంత, ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత, ఈ విధంగా పెట్టాలి. పెడితే మనకి ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి ఈ ఫండ్స్ ఇలా ఉపయోగపడతాయని చెప్పి ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వేరియస్ ఛానల్స్లో, ఈవీ ఛానల్లో, ఆ ఛానల్లో, అన్ని ఛానల్లో చెప్తూ ఉంటారు. అయితే ఈ యువత ఏదో చెప్పాడు పెద్ద ఆయనని చెప్పి వదిలేసేసి వాళ్ళ ధోరణిలో వాళ్ళు కొనసాగించారు. ఇప్పుడు ఈ దెబ్బతిన్నారు కాబట్టి ఇలా రాశారు. అయితే ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఏమీ నష్టం లేదు. మనం పేషెన్స్ పేస్, అల్టిమేట్లీ పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. డిసిప్లైన్ అన్నది ఎంత ఇంపార్టెంటో పేషెన్స్ అంత ఇంపార్టెంట్. పేషెన్స్ లేకుండా మనం ఏ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా రిటర్న్స్ సంపాదించలేము. ఏ కైండ్ ఆఫ్ ఎసెట్ మీద కూడా రిటర్న్స్ రావాలంటే టైం పడుతుంది. టైం కావాలంటే దానికి తగ్గ సహనం కావాలి. కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియో మొత్తాన్ని రీఅలైన్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే కాలం మనం చూస్తున్నాం ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఏదైతే మనకి కనిపిస్తుందో ప్రతి వాళ్ళు చెప్తున్నారు, ఆ విధంగా గ్రహాలు కూడా, ఆ కూటమి కూడా బాలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే సమీప భవిష్యత్తు ఒక 36 నెలల దాకా మనకి చాలా డేంజరస్గా ఉంటుందని అంటున్నారు. ఇంటెన్సిటీ 18 months ఎక్కువగా ఉన్నా, తర్వాత 18 months కొంచెం తక్కువగా ఉన్నా, మొత్తం కూడా ఈ పీరియడ్ కాబట్టి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ 100 మైనస్ మీ ఏజ్. 40 ఏళ్ళవాడు 60%, 50 ఏళ్ళవాడు 50%, 60 ఏళ్ళవాడు 40% మాత్రమే ఈక్విటీలో పెట్టాలి. సో మీ ఏజ్ని బట్టి మీ ఈక్విటీ ఎక్స్పోజర్ అంతకు మించి ఉండకూడదు. ఎంతైతే ఏజో 100లో నుంచి -50 చేస్తే 50, 100 - 60 చేస్తే 40, అలా అంతకంటే పెట్టకండి. ఆ ఈక్విటీలో కూడా డైరెక్ట్గా మీరు ఈక్విటీ ప్లేయర్గా ఓన్లీ 50% పెట్టండి, మిగతా 50% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్నకి ఏజ్ని బట్టి ఫస్ట్ మీకు ఒక ఇన్వెస్ట్మెంట్, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాటా, ఫ్లాటా, అది ఒకటి ప్లాన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా రిటర్న్స్ స్థిరం కాదు. ఇప్పుడు అనుభవించి తెలిసింది కదా, అనుభవంలో నేర్చుకున్న, అనుభవం నేర్పింది మీకు పాఠం ఇది. స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ స్థిరం కాదు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా మనకి ఆ రిటర్న్స్ కనిపించి బాగున్నాయని అనుకున్నప్పుడు మనకి అనువైనటువంటి ప్రదేశంలో ఎక్కడైనా ఒక ఓపెన్ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ తీసుకుని దాన్ని కొనుక్కుంటే అది ఇంత ఒడిదుడుకులకి, అంటే స్టాక్ మార్కెట్ అంతా ఫ్లక్చుయేషన్స్కి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ గురి కాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి
ప్రతిరోజు రేట్లు పెరగటం తరగటం ఉండదు కాబట్టి అది 7.5% స్టాంప్ డ్యూటీ ఒకటి మధ్యలో అడ్డొస్తుంది కాబట్టి ఎవరైనా అమ్మకాలు కొనుగోలు అమ్మకాలు అంత ఫ్రీక్వెంట్గా జరగవు. ప్రతి వాళ్ళకి కూడా ఇది మంచి ఎవరు ఏంటంటే ఆ 7.5% కన్వర్షన్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి టైటిల్ మారాలంటే 7.5% పడుతుంది. వేరే స్టాక్ మార్కెట్లో 0.1కి 0.2కి కూడా ట్రేడ్స్ జరిగిపోతూ ఉంటాయి. సో బేసిక్ డిఫరెన్స్ అందువల్ల మనకు వస్తుంది. ఎప్పుడైతే మనకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఏమి కన్వర్షన్కి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమి ఉండవని రియల్ ఎస్టేట్లో పెడితే అక్కడ కూడా వాల్యూస్ పెరగచ్చు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కంటే చాలా స్టేబులు. ఓకే, సో ఎవరైనా సరే ఫస్ట్ పోర్ట్ఫోలియోలో మనకంటూ ఒక రోటీ కపడా మకాన్ అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వాళ్ళు ఒక ఇల్లు ఏర్పరచుకోవడానికి ఫస్ట్ మాత్రం ప్రతి వాళ్ళు వాళ్ళ లైఫ్లో అది ఫస్ట్ ఏం కింద ఉండాలి. నెక్స్ట్ ఈ సేవింగ్స్ని మనము ఇటువైపు గోల్డ్లోను, గోల్డ్ ఎందుకురా అంటే అది స్టేబుల్ ప్లస్ గోల్డ్ ఇప్పుడు వార్ లైక్ సిచ్యుయేషన్ గతంలో వేరియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. అక్కడ 1 lakh అయిపోతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు 97,000 93,000 దాకా వస్తుంది. సో ఈ యొక్క రేట్లు వార్ లైక్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంత గోల్డ్లో మన టోటల్ పోర్ట్ఫోలియోలో 10% గోల్డ్ మీద పెట్టాలి. స్టాక్ మార్కెట్లో మనం అనుకున్నట్టుగా 30-40% దాకా మ్యూచువల్ ఫండ్స్లో కానీ డైరెక్ట్ ఈక్విటీలు కానీ ఒక 50% రియల్ ఎస్టేట్లో పెట్టాలి. కదండి, అది మాత్రం ఎప్పుడు లిక్విడిటీ పోగొట్టుకోకుండా మనం ఈ 40%లో ఏదైతే మనం స్టాక్ మార్కెట్లో ఎక్కడో అందులో నుంచి ఒక 10% మనము ఫిక్స్డ్ డిపాజిట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఒక 50% పెట్టి మిగతాది డైరెక్ట్ ఈక్విటీలో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. అందువల్ల స్టాక్ మార్కెట్కి రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఉన్న బంధం ఏంట్రా అంటే తేడా ఏంట్రా అంటే ఒకటి ఫ్లక్చుయేషన్స్, రెండోది స్టేబుల్ రిటర్న్స్, అన్స్టేబుల్ రిటర్న్స్, మూడవది డ్యూరేషన్ పీరియడ్ని బట్టి మనకి ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. రియల్ ఎస్టేట్లో ఎక్కువ పీరియడ్ పెడితే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అది గ్యారంటీ లేదు. ఏమో ఏ రోజు ఏమవుతుందో, ఆ ఏ కంపెనీ ఎలా డబ్బాలో ఉంటుందో, మన పోర్ట్ఫోలియోలో ఆ కంపెనీ యొక్క వెయిటేజ్ ఎంత ఉందో మనకి తెలియదు. కాబట్టి మనకి తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ స్టాక్ మార్కెట్. కాబట్టి నా ఉద్దేశంలో రియల్ ఎస్టేట్లో ప్రతి వాళ్ళకి కూడా మినిమం 50% ఎక్స్పోజర్ ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా మినిమం 50% ఎక్స్పోజర్ ఇన్ రియల్ ఎస్టేట్, 10% ఇన్ గోల్డ్ అండ్ రిమైనింగ్ 40%, 10% ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రిమైనింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. క్లారిటీ వచ్చేస్తుంది కదండి. ఏమైనా సందేహాలు ఉంటే నిస్సందేహంగా నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ 9515127639. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.